వెలుగును చూపిస్తే చప్పట్లు వస్తాయి, కానీ చీకటిని కూడా చూపిస్తేనే చరిత్ర నిలబడుతుంది. జీవితం అంటేనే తెలుపు నలుపుల కలయిక. కేవలం తెలుపునే చూపిస్తామంటే అది సినిమా కాదు, ఒక భజన కార్యక్రమం అవుతుంది. కెమెరా వెనుక నిజాన్ని దాచి స్క్రీన్ మీద అందాన్ని పూస్తే ప్రేక్షకుడికి కిక్కు రాదు, కేవలం విసుగు వస్తుంది. హీరోలను చూపించడానికి 1000 సినిమాలు ఉండొచ్చు, కానీ ఒక మనిషిని చూపించడానికి ఒక్క బయోపిక్ చాలు. అది నిజాయితీగా ఉండాలి. సంగీత ప్రపంచంలో అతడొక మకుటం లేని మహారాజు. డాన్స్ ఫ్లోర్ మీద అడుగు పెడితే భూమి పులికించిపోయేది. మూన్ వాక్ చేస్తూ వెనక్కి వెళ్తుంటే ప్రపంచం మొత్తం ముందుకు పరిగెత్తుకొచ్చి మరీ చూసేది. 70, 80, 90 దశాబ్దాలెన్ని మారినా, తరాలెన్ని గడిచినా అతడే కింగ్ ఆఫ్ పాప్, మైకేల్ జాక్సన్. మరి అలాంటి ఒక గ్లోబల్ ఐకాన్ జీవిత కథ వెండితెర మీదకు వస్తోందంటే అంచనాలు ఎలా ఉండాలి? ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మైకేల్ మూవీ కోసం ఇటు అమెరికా నుండి అటు ఇండియాలోని మారుమూల గ్రామాల వరకు ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఎదురు చూశారు. మన తెలుగు సూపర్ స్టార్ల సినిమాలకు ఏ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతాయో ఈ మైకేల్ సినిమాకు కూడా అదే స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. థియేటర్ల దగ్గర హంగామా మొదలయ్యే ముందే హాలీవుడ్ క్రిటిక్స్ ఒక ఆటం బాంబ్ పేల్చారు. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన విమర్శకులు ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు. ఎంతలా అంటే రోటన్ టొమాటోస్ అనే ప్రముఖ వెబ్సైట్ ఈ సినిమాకు కేవలం 37% రేటింగ్ ఇచ్చి మైకేల్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది. దర్శకుడు యాంటోనీ ఫుక్వా ఈ సినిమాను ఒక రంగుల కలగా తీశారు. మైకేల్ మేనలుడు జాఫర్ జాక్సన్ తన మావయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజమ్స్ చూస్తుంటే సాక్షాత్తు మైకేల్ జాక్సన్ మళ్లీ బతికి వచ్చాడా అనిపించింది. కానీ దర్శకుడు చేసిన ఒక పొరపాటు సినిమా ఆత్మను చంపేసింది. అదే అతి మంచితనం. నిజమైన బయోపిక్ అంటే ఏమిటి? ఒక మనిషి జీవితంలో ఎన్ని మెరుపులున్నాయో అన్ని మచ్చలు కూడా చూపించాలి. మైకేల్ జాక్సన్ జీవితం అంటే కేవలం గ్రామీ అవార్డులు మాత్రమే కాదు, అతనిపై వచ్చిన చిన్నారుల లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రపంచాన్ని కుదిపేసిన వాస్తవం. ఎన్నో కోర్టు కేసులు, ఎంతో మానసిక సంఘర్షణ, ముఖానికి వేసుకున్న సర్జరీలు, వింత అలవాట్లు, ఇలా మైకేల్ జీవితంలో ఒక చీకటి సామ్రాజ్యమే ఉంది. కానీ దర్శకుడు ఏం చేశాడు? ఆ చీకటినంతా తుడిచి పారేశాడు. మైకేల్ ఒక దేవదూతలా, అసలు ఏ తప్పు చేయని ఒక సెయింట్ లా చూపించే ప్రయత్నం చేశాడు. దీనినే క్రిటిక్స్ శానిటైజ్డ్ బయోపిక్ అంటున్నారు. అంటే మురికి ఏమీ లేకుండా వాష్ చేసి తెల్లగా చూపించారని అర్థం. బయోపిక్స్ ఎలా తీయాలి అన్నదానికి మన టాలీవుడ్ దగ్గర 2 గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. మహానటి సావిత్రి జీవితాన్ని తీసుకుందాం. అందులో ఆమె స్టార్డమ్ ఎంత చూపించారో, చివర్లో ఆమె మద్యానికి బానిసై ఎలా పతనమయ్యారో కూడా అంతే నిజాయితీగా చూపించారు. అందుకే ఆ సినిమా మన గుండెలకు హత్తుకుంది. సావిత్రిపై గౌరవం ఇంకా పెరిగింది. మరోవైపు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ ఉంది. అందులో ఆయనను కేవలం ఒక దేవుడిలా, ఒక ఆదర్శ పురుషుడిలా మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న వెన్నుపోటు కానీ వైఫల్యాలు కానీ టచ్ చేయలేదు. ఫలితం ఏమైంది? ప్రేక్షకులు ఆ సినిమాను ఓన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు మైకేల్ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. కేవలం ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు, కానీ చరిత్ర మాత్రం విమర్శిస్తుంది. ఒక సెలబ్రిటీ జీవితంలో వివాదాలు లేకపోతే ఆ కథలో డ్రామా ఉండదు. మైకేల్ జాక్సన్ జీవితంలో ఉన్న కాంట్రవర్సీలే అతని కథకు ఒక బరువును తెస్తాయి. వాటిని వదిలేసి కేవలం పాటలు, డాన్సులు చూపిస్తే అది ఒక మ్యూజిక్ వీడియో అవుతుంది తప్ప మోషన్ పిక్చర్ ఎలా అవుతుంది? మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి లోపాలతో సహా ప్రేమిస్తాం. మైకేల్ లోపాలను కప్పిపుచ్చడం అంటే అతని నిజాయితీని శంకించడమే. మైకేల్ జాక్సన్ ఒక లెజెండ్, అందులో ఎలాంటి సందేహం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. జాఫర్ జాక్సన్ నటనకు అవార్డులు కూడా రావచ్చు, కానీ ఒక బయోపిక్ గా ఈ సినిమా నిలబడుతుందా అంటే చెప్పలేం. మనిషిని దేవుణ్ణి చేయాలని చూస్తే ఆ మనిషిలోని ఆర్తి, వేదన, సంఘర్షణ మరుగున పడిపోతాయి. నిజమైన మంచి సినిమా కావాలంటే చెడును కూడా చూపించే ధైర్యం ఉండాలి. నిజం నిప్పు లాంటిది. అది బయోపిక్ లో ఉన్నా, బయట ఉన్నా దాన్ని దాచలేం. మైకేల్ సినిమా మనకు నేర్పుతున్న పాఠం ఒక్కటే: నీడలేని వెలుగు ఉండదు, లోపం లేని మనిషి ఉండడు. బయోపిక్ తీసే దర్శకులకు ఉండాల్సింది భారీ బడ్జెట్ కాదు, వాస్తవాలను ఆవిష్కరించే గుండె ధైర్యం. మైకేల్ సినిమా ఒక విజువల్ వండర్ కావచ్చు, కానీ ఒక లైఫ్ స్టోరీగా మాత్రం ఇది అసంపూర్ణమే. మత్తు ఇచ్చే సంగీతం ఉంది, కానీ హత్తుకునే సత్యం లేదంటున్నారు విమర్శకులు.